చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే ఇలా వేరే ఐటమ్స్ ఇలా తీసుకొని నేను దీన్ని ఇలా చేస్తున్నాను. ఓకే, ఇక్కడంతా చూడండి ఎలా అయిపోయిందో, ఇలా బ్లాక్ కలర్లో ఎలా ఉందో కనిపిస్తుంది కదా మీకు. సో ఇలా పాడైపోయిన వస్తువుల్ని మనము జాగ్రత్తగా మనం ఇలా మళ్ళీ రీయూజ్ అయ్యేలాగా చేసుకోవచ్చు. సో మీకు చూపించేస్తాను చూడండి. నేను జస్ట్ నా చేతులకు అంటుకోకుండా జస్ట్ నేను ఈ క్లాత్ సపోర్ట్తో నేను ఇలా పట్టుకొని ఈ పెయింట్ని బాటిల్లో తీసుకున్నాను కదా. సో ఇటు సైడ్ పెట్టుకున్నాను. ముందుగా నేను చాకుతో ఇదంతా కూడా ఇలా నీట్గా ఇలా చెక్ చేసుకున్నానండి ఫస్ట్, నాకు తర్వాత ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నీట్గా ఉంటుందని. సో ఇప్పుడు ఈ తొక్కల్లాగా ఊడిపోయిన ఈ చెక్కుడుదంతా కూడా ఇలా మొత్తం చెక్ చేశాను. ఓకే, ఇప్పుడు నాకు ఏమీ డిస్టర్బెన్స్ అవ్వకుండా. సో ఇలా అయిన తర్వాత ఇది కొంచెం గ్లౌజ్ హార్డ్గానే ఉంది పట్టుకోవడానికి. సో నేను ఇలా ఏం చేశానంటే చూడండి, ఇలా ఎక్కడైతే పోయిందో దాన్ని అంతా కూడా నేను నీట్గా ఇలా డబల్ టైమ్ ఇట్లా పెడుతున్నాను. సో చూసారు కదా, బ్లాక్ కలర్ కాస్త మొత్తం వైట్గా అయిపోతుంది. జస్ట్ సింగిల్ కోటింగే ఇలా అయిపోతుందండి. తర్వాత మనం ఇంకా డబల్ కోటింగ్ కోసం మనం ఇంకా ఎక్స్ట్రా కావాలి కాబట్టి మళ్ళీ మనం పెట్టుకోవచ్చు. మా చిలుకలు తెగ అరిచేస్తున్నాయి, వాటికి స్మెల్ వస్తున్నట్టుంది. ముందు ఎక్కడెక్కడ మెయిన్ ఇంపార్టెంటో అక్కడంతా కూడా ఇలా వేసేసుకొని చూసారు కదా, ఇక్కడ ఒక చోట ఇలాగే ట్రబుల్గా ఉంది. నాకైతే ఈ గ్లౌస్తో చాలా కష్టంగా ఉందండి. సో నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే గ్లౌస్ తీసేద్దాం అనుకుంటున్నాను. గ్లౌస్ తీసేసి వర్క్ చేయడమే చాలా ఈజీగా ఉంది. సో ఈ క్లాత్ సపోర్ట్తో ఇప్పుడు నేను దీన్ని ఇలా ఎత్తి పట్టుకుంటున్నాను. చూడండి, ఇలా ఎత్తి పట్టుకొని మళ్ళీ కావాలంటే మనకి ఎక్కడైతే పోయిందో అక్కడ మళ్ళీ మనం వేసుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే మనకి ఎక్కడైతే డిస్టర్బ్ ఉందో అవన్నీ కూడా ఫస్ట్ నేను ఫిల్ చేసేస్తున్నాను. సో ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్లో కూడా అంటుకునేలాగా మనం చేయాలండి. ఇది కొంచెం ఉన్నా కూడా మొత్తం అంతా మళ్ళీ స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది, ఊడిపోతూ ఉంటుంది. సో మిషన్ దానికంటే కూడా హ్యాండ్తో చేసుకుంటేనే మనకు కొంచెం చాలా నీట్గా ఉంటుంది. మనం ఎక్కడెక్కడ పోయిందో అక్కడ నీట్గా వేసుకోవచ్చు. చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తారండి. మనం కనుక షాప్ వరకు వెళ్ళి మనమే ఇవన్నీ ఓన్గా చేసుకుంటే మనకి చాలా తక్కువ ప్రైస్లో అయిపోతుంది. చూసారు కదా, జస్ట్ ఇలా మనం స్మూత్ చేసేసి తర్వాత దాన్ని ఇలా మనం లాగేయడమే. సో ఇలా చేయడం వల్ల చాలా నీట్గా ఉంటాయండి ఎప్పుడు కూడా. చూసారా, కొత్త సైకిల్ లాగా అయిపోయింది కదా. సో ఇంతేనండి, గ్రిల్స్కి కూడా ఇలాగే పెయింట్ వేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే నేను దీన్ని చూపించేస్తున్నాను. నేను గ్రిల్స్కి వేసినప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.